ప్రెస్టేజ్, రెండు పార్టీలకు ప్రెస్టేజే. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఎందుకంటున్నానంటే, యాక్చువల్గా కడప జిల్లాలో 2 జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఒంటిమెట్ట, పులివెందుల. కానీ పులివెందుల ఎందుకు ప్రెస్టేజ్ అంటే, మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పంలో టీడీపీని ఓడించడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసింది, ఏ రకంగా అరాచకాలు ఒడిగొట్టింది అని. సో ఇప్పుడు వాళ్ళు కూడా అరాచకాలకి ఒడిగడుతున్నారు, అన్యాయమే చేస్తున్నారు, దారుణాలే చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా. యాక్చువల్గా బలం ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది బలం, గ్రౌండ్ లెవెల్ బలం. తెలుగుదేశం పార్టీది అధికార బలం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ గెలిచింది అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తన సొంత నియోజకవర్గ సీటే కాపాడుకోలేకపోయాడు అన్న మాట పడిపోతారు, కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ ఓడిపోయారనుకోండి, 30 రోజుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతి ఒక్కరూ తిరిగి ప్రచారం చేస్తున్నారు. క్యాడర్ మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనుకోండి, అది ఇంత కష్టపడ్డా ఓడిపోయారేంటి అనే మాట పడిపోతారు. ఒక్క ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీని గెలిపించుకోలేకపోయారు అనే ఆలోచన, ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతారు క్యాడర్ మొత్తం. ఎందుకంటే వాళ్ళు మున్సిపాలిటీ కోసం ఒక కుప్పం మున్సిపాలిటీని గెలిపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అరాచకాలు చేసింది. ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ స్థానాన్ని గెలవలేకపోయారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మాట పడిపోతారు. సో ఖచ్చితంగా ఇద్దరికి ప్రెస్టేజే. అరాచకాలు చేస్తున్నారు. కొన్ని మా గ్రామాల్లో అయితే మరీ దారుణంగా 5,000, ఒక గ్రామంలో అయితే చెరో 10,000 పంచారంట ఓటుకి. సో అవసరం అలాంటిది, ప్రెస్టేజ్ అలాంటిది. పంచుతారు, పంచాలి కూడా. అది చూద్దాం. 12వ తేదీ పోలింగ్ ఉంది, 14వ తేదీ రిజల్ట్ వస్తుంది. మధ్యాహ్నం 11:30, 12 కల్లా మనకి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది ఎవరు గెలుస్తారు ఏంటి అని. చూద్దాం.